హాయ్ ఫ్రెండ్స్, మన్నించు కథలోని లాస్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను నా కడుపులోని బిడ్డ ఆ ఇంటికి అరిష్టమని సూర్య తరపు బంధువులు అందరూ అన్నారు. కానీ మా అత్తయ్య మామయ్య ఒకే మాట అన్నారు. మా సూర్య ఆర్మీలో జాయిన్ అయినప్పుడే అనుకున్నాము వాడు ఏదో ఒక రోజు యుద్ధంలో చనిపోతాడు అని. కాకపోతే యాక్సిడెంట్లో చనిపోయాడు. విధిని ఎదిరించి బ్రతకడం ఎవరి తరం కాదు. ఇంకా మా కోడలు మా ఇంట అడుగు పెట్టగానే ఎన్నో ఏళ్లుగా కోర్టులో నలుగుతున్న పూర్వీకుల ఆస్తి మాకు దక్కింది. సూర్యకి ప్రమోషన్ వచ్చింది. ఎంతసేపు చెడు జరిగితే దానికి కారణం ఆడవాళ్లపైన తోసేస్తూ ఉంటాము. అదే మంచి జరిగితే చెప్తామా? లేదు కదా. ఇంకపై సింధు మా కోడలు కాదు, కూతురు అని చెప్పారు. బంధువులందరూ తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయారు. ఒక ఒంటరి మహిళ ఎన్ని కష్టాలు పడుతుందో అంతకంటే ఎక్కువగానే క్లిష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. బంధువులు ఎన్ని మాటలు అన్నా, మమ్మల్ని దూరం పెట్టినా అలాంటివేమీ పట్టించుకోకుండా నాకు అండగా నిలబడి నన్ను చదివించారు నా అత్తయ్య మామయ్య. నాకో పాప, తను ఇప్పుడు 5th చదువుతోంది. సూర్య కోరిక మేరకు పేదవారి కోసమే నేను పనిచేస్తున్నా. ఈ హాస్పిటల్ కట్టడానికి కారణం కూడా అదే. అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తున్నా. అప్పుడప్పుడు వాలంటీర్గా కొన్ని స్వచ్ఛంద సంస్థలతో టైఅప్ అయి మెడికల్ క్యాంపులు నిర్వహించేదానిని. అలా మీ విమల నాకు పరిచయం అయ్యింది. అత్తయ్య మామయ్య నాకు తల్లి తండ్రిగా మారి నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నారు. ఇదంతా విన్న భాను కంట్లో నీరు. మేడం, నన్ను దయచేసి క్షమించండి, నోరు జారాను. పర్లేదండి, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. వాటిని దాటుకొని ముందడుగు వేయాలి, తప్పదు. ఇది మన జీవితం కదా. ఇంతకీ అభి గారు ఇచ్చిన లెటర్లో ఏముంది? తెలియదు మేడం. అది చదివితే మీ సమస్యకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో బహుశా. సరే, అలసిపోయారు, మీరు రెస్ట్ తీసుకోండి అనేసి సింధు వెళ్ళిపోయింది. భాను బ్యాగ్లో ఉండే లెటర్ తీసుకుంది. అందులో, భాను, ఈ లెటర్ నువ్వు చదువుతున్నావు అంటే ఒకటి నా క్షమాపణ కోరడం కోసం అయినా వచ్చి ఉండాలి, లేదా విడాకుల గురించి మాట్లాడడానికైనా వచ్చి ఉండాలి. రెండో కారణం అయి ఉండాలి అని కోరిక. నా భాను ఏడుస్తూ బాధగా ఉండకూడదు. నువ్వు ఇంకొకరి సొంతమైన నా భాను అంటున్నానని కోపం తెచ్చుకోకు. నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో ఉన్న భానువి. నీపై ఉన్న ప్రేమ ఎన్నటికీ చావదు. ఐ లవ్ యూ. మొదట ఈ మాట నీకు మన మొదటి రాత్రి చెప్పాలి అనుకున్నా, కానీ చెప్పలేకపోయాను. నువ్వు జాబ్ తెచ్చుకున్నాక చెప్పాలి అనుకున్నా, నా నుంచి దూరం అయ్యావు. చివరికి ఇలా చనిపోతూ నీకు చెప్పే సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. నీకోసం నేను కొంచెం డబ్బు నగలు సేవ్ చేసి పెట్టాను. నువ్వు రాహుల్తో ఉన్నా నీకోసం దీనిని వాడుకో. అలా వాడటం ఇష్టం లేకపోతే నీకు పుట్టబోయే బిడ్డ కోసం ఎవరో బంధువు ఇచ్చారని అనుకో. ఒకవేళ ఇలా జరగకూడదు, రాహుల్ చేతులు నువ్వు మోసపోయి ఉంటే మాత్రం కృంగిపోకు, ధైర్యంగా ఉండు. నీపై పడ్డ మచ్చను నువ్వే మార్చుకోవాలి. నువ్వు చేసే మంచి పనుల వల్ల జనాలు అన్నింటినీ మర్చిపోయేలా చేసుకో. ఈ లెటర్ నీకు అందే సమయానికి ఈ లోకంలో నేను ఉండను. మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయాను. అందుకే నన్ను నేను అంతం చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నా. నువ్వు మాత్రం అలాంటి పని ఎన్నటికీ చేయకు. ఎన్ని వచ్చినా సరే నువ్వు బ్రతికి ఉండాలి. ఇదే నా చివరి కోరిక. తప్పకుండా తీరుస్తావు అన్న నమ్మకంతో వెళ్ళిపోతున్నా. అభినయ్. చదువుతున్నంతసేపు అభి దగ్గరుండి తనతోనే మాట్లాడుతున్నంత ఫీలింగ్ వచ్చింది భానుకి. అభి తన నుండి దూరం వెళ్ళిపోతుంటే, ప్లీజ్ అభి, నన్ను విడిచి వెళ్ళకు, నన్ను మన్నించుమా అని గట్టిగా అరిచి ఏడవసాగింది. విమల పరుగున వచ్చింది భాను దగ్గరికి. విమల, నువ్వైనా చెప్పు, మీ అన్నయ్య నన్ను వదిలి వెళ్ళిపోతున్నా అంటున్నాడు. నువ్వైనా చెప్పు అంటూ విమలను గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తూనే స్పృహ తప్పిపోయింది భాను. కొద్దిసేపు అయ్యాక భానుకి మెలకువ వచ్చింది. విమల, వదిన, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు, నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నన్ను క్షమించి వదిన, ఏదో ఆవేశంలో కొట్టేశాను. ఏదో అన్నయ్య మీద ఉన్న ఇష్టంతో కాస్త కటువుగా మాట్లాడాను. కొంచెం ర్యాష్గా ప్రవర్తించాను. నువ్వంటే అన్నకి చాలా ఇష్టం. నిన్ను బాధ పెడితే అన్నయ్యను బాధ పెట్టినట్టే, నిన్ను హ్యాపీగా చూసుకుంటే అన్నయ్యను హ్యాపీగా చూసుకున్నట్టే. ఇంకపై నీకు తోడుగా నేను ఉంటాను. నువ్వేం చేయాలన్నా నీకు తోడుగా ఉంటాను. మా మేడం చెప్పారు, నా కోసమే నువ్వు వచ్చావని. నగలు, డబ్బు నాకు అందివ్వాలని. అవేమీ నాకు వద్దొదినా.
అన్నయ్య ఇచ్చిన ధైర్యం, నేర్పిన చదువు తోడుగా ఉంది. ఇంకా ఈ డబ్బుతో నాకు ఎటువంటి అవసరం లేదు. ఈ మాటలు విన్న భాను విమల తనని క్షమించేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నిద్రలోకి జారుకుంది. థ్యాంక్ యూ సింధు మేడం, మీ వల్లే నా బాధ్యత ఏంటో తెలిసి వచ్చింది. వదినకి తోడుగా ఉంటే అన్నయ్యకి కూడా చాలా సంతోషపడతాడు. సింధు హ్యాపీగా నవ్వుకుంది. ఉదయం 7 గంటలకి మెలకువ వచ్చింది భానుకి. కొన్ని నిర్ణయాలు తీసుకుంది. నిద్ర బాగా పట్టిందా వదిన అంటూ కాఫీ కప్ను భానుకి అందించింది విమల. హా విమల, నాకు ఆలోచన వచ్చింది. నేను డాక్టర్తో మాట్లాడాలి. వదిన, తెల్లవారుజాము నుంచి వానలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అందుకే మేడం ఉదయాన్నే ఇంటికి వెళ్ళారు. పైగా మేడం ఇంటికి వెళ్ళి 2 రోజులయ్యింది. 11కి అలా వస్తారు హాస్పిటల్కి. రాగానే నేనే మిమ్మల్ని పిలుస్తాను. నాకు కొంచెం వర్క్ ఉంది, ఇప్పుడే వస్తాను అని విమల వెళ్ళిపోయింది. భానుకి బోర్గా అనిపించింది. న్యూస్ పేపర్ తీసుకుని చదవడం మొదలుపెట్టింది. అందులో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది, ఆసక్తి గలవారు తప్పక పాల్గొనండి అని రాసి ఉంది. అందులో పాల్గొనాలి అని భాను నిర్ణయం తీసుకుంది. అలా న్యూస్ పేపర్ చదువుతుంటే అందులో రాహుల్ అన్న పేరు కనపడింది. రాహుల్ని కొట్టి వచ్చేశాను. వాడికి ఏమైనా అయితే నేను జైలు పాలవ్వాలి. అలా జరిగితే అభి బాధపడతాడు. నేను చేయాలనుకున్న పని కూడా వాయిదా పడుతుంది. రాహుల్ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. తన రూమ్లో ఉన్న ల్యాండ్లైన్ నుంచి రాహుల్కి ఫోన్ చేసింది. రింగ్ అవుతుంది కానీ ఇంకా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. కాసేపు అయ్యాక మళ్ళీ ఫోన్ చేసింది. ఈసారి లిఫ్ట్ చేసి హలో అన్నారు. కానీ ఆ గొంతు రాహుల్ది కాదు. హలో, నా పేరు అంజలి, రాహుల్కి కొలీగ్. వారం రోజుల నుంచి తనకి ఫోన్ చేస్తుంటే కలవలేదు. ఈరోజు కలిసింది. మా ప్రాజెక్ట్ గురించి తనతో మాట్లాడాలి. అంతా ఓకేనా? తను బాగానే ఉన్నారా? ఇంతకీ మీరెవరు? నేను రాహుల్ వాళ్ళ నాన్నని. చూడమ్మా అంజలి, మా వాడికి ఇంకెప్పుడు ఫోన్ చేయకు. నువ్వు చేసినా వాడు మాట్లాడే స్థితిలో లేడు. మతి స్థిమితం చెడిపోయి పిచ్చోడ్లా తయారయ్యాడు. ప్రస్తుతం మేము హాస్పిటల్లోనే ఉన్నాము. అరెరే, ఏమైంది అంకుల్? వాడు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాడమ్మా. ఇంతకు మించి మేము చెప్పలేము అని ఫోన్ పెట్టేశాడు. నువ్వు చేసిన తప్పులకు నేను వేసింది కరెక్ట్ శిక్షే. జీవితాంతం ఇలాగే పిచ్చోడిలా ఉండాలి అని నవ్వుకుంటూ ఫ్రెష్ అప్ అయింది. వదిన, డాక్టర్ వచ్చారు. మేడం క్యాబిన్కి వెళ్దాంరా అంటూ పిలుచుకొని వెళ్ళింది విమల. మేడం, అభి రాసిన లెటర్ చదివిన తర్వాత నేనేం చేయాలో అర్థమైంది. నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఇకపై దానిని వృత్తిగా మార్చుకోవాలి అనుకుంటున్నాను. కాసేపటి క్రితమే న్యూస్ పేపర్స్లో చూశాను. సిటీలో పెయింటింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. వాటిలో నేను కూడా పాల్గొంటాను. వెరీ గుడ్ భాను, నీకంటూ ఓ వ్యాపకం ఉంటేనే నీ బాధ నుండి బయటికి రాగలవు. థ్యాంక్స్ మేడం. మీరు ఇంకొక సాయం చేయగలరా? తప్పకుండా. ఏంటో విషయం చెప్పండి భాను. మీకు తెలిసిన ఆశ్రమంలో నాకు ఉండడానికి పర్మిషన్ ఇప్పిస్తారా? వారితో పాటు ఉంటేనే నిజమైన ప్రపంచం గురించి తెలుసుకోవచ్చు. అక్కడే వాళ్లతో పాటు ఉంటేనే జీవితపు విలువ, ముఖ్యంగా మనిషి విలువ, బంధాల ప్రాముఖ్యత తెలుస్తుంది. ఇది విన్న విమల నాతో పాటు వదినను ఉండమని చెప్పాలి అనుకున్నా కానీ వదిన ఆశ్రమంలో ఉండాలని, వారికి సాయం చేయడం ద్వారా ఆనందాన్ని పొందాలని అనుకుంటుంది. ఎంతో మార్పు వచ్చింది. సింధు తనకి తెలిసిన ఒక ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి భాను ఉండటానికి ఏర్పాటు చేసింది. సిటీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరిగే చోటుకు వెళ్ళింది. అక్కడన్నా జనాలను చూసి చాలా భయపడింది. తనకు తానే ధైర్యం చెప్పుకుంది. తన కథనే పెయింటింగ్గా వేసింది. స్వచ్ఛమైన ప్రేమను వదిలి వెళ్ళింది. ఆ స్వచ్ఛమైన ప్రేమ అంతమవడానికి కారణమయ్యి ఆఖరికి ఏకాకిగా ఒంటరి పక్షిగా మిగిలిన ఓ ఇంటి కథ ఈ మన్నించుమ పెయింటింగ్ అని క్యాప్షన్ పెట్టింది. ఆ పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వాహకులకు ఎంతగానో నచ్చింది. భానుకి మొదట బహుమతి వచ్చింది. ఆ కాంపిటీషన్ నిర్వాహకులే భానుని తాము నడుపుతున్న ఇంటర్నేషనల్ స్కూల్లో పెయింటింగ్ టీచర్గా జాబ్ ఇచ్చారు. అది కూడా వారంలో 4 రోజులు మాత్రమే. మంచి పెయింటింగ్ టీచర్గా స్కూల్లో మంచి పేరు తెచ్చుకుంది. పెయింటింగ్ కాంపిటీషన్ ఎక్కడ జరిగినా వెళ్ళి పాల్గొనేది. గెలవగా వచ్చిన డబ్బును తన జీతంలో సగభాగాన్ని ఆశ్రమానికి ఇచ్చేసేది. అలా భానుకి ఉండడానికి ఓ చోటు, తనని తాను పోషించుకోవడానికి ఒక ఉద్యోగం లభించింది. విమల అప్పుడప్పుడు భానుని చూడటానికి ఆశ్రమానికి వచ్చేది. అభి ఇచ్చిన డబ్బును విమల ఎంత వద్దన్నా వినకుండా విమల పేరిట బ్యాంక్లో దాచింది భాను.
ఆశ్రమంలో చాలామంది బాధను పంచుకోవడానికి మనిషి లేక బాధపడటం గమనించింది. భానుకి ఒక ఆలోచన కలిగింది. డాక్టర్ సింధుని కలిసి తన ఆలోచన చెప్పింది. మేడం, ఎంతోమంది తెలిసి కొందరు, తెలియక కొందరు తప్పులు చేస్తుంటారు. వారి బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఒక గ్రూప్ క్రియేట్ చేసి అన్ని సామాజిక మాధ్యమాలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాళ్ళ నెంబర్స్ని అక్కడ పెట్టేలా ఏర్పాటు చేయాలి. ఆ నెంబర్స్ అన్నింటినీ హైడ్లో పెట్టుకుని గ్రూప్లో అడ్మిన్ మాత్రమే చూసేలా సెట్టింగ్స్ పెట్టుకోవాలి. నాకు వారంలో 3 రోజులు సెలవులు ఉంటాయి. రోజుకి ఒక 2 గంటల సేపు వారి కోసం కేటాయించి వారి సమస్యలను వింటాను. వారు చెప్పిన ప్రతి మాటను ఓపికగా విని వాళ్ళ బాధకు తగ్గట్టు సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మనం చెప్పగానే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి అని కాదు. చెప్పుకునే మనిషి లేక బాధపడే వారి కోసం, పైగా మన పెద్దవారు చెప్తూ ఉంటారు కదా, బాధలు పంచుకుంటే తరుగుతుందని. ఎలా ఉంది మ్యామ్ ఈ ఆలోచన? సింధు నవ్వుతూ భానుని హగ్ చేసుకుని, చాలా మంచి ఆలోచన. ఈ గ్రూప్లో నేను కూడా ఉంటాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తను సాఫ్ట్వేర్. తన సహాయం తీసుకుందాం ఈ గ్రూప్ కోసం. కానీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియదు. ఎలాంటి వారు ఫోన్ కాల్స్ చేసి ఇబ్బంది పెడతారో తెలియదు. అన్నింటికీ సిద్ధంగా అనుకుంటే మొదలు పెడదాము. థ్యాంక్ యూ మ్యామ్. మీరు నాకు అన్నింటిలో మార్గదర్శిగా ఉన్నారు. ప్రాబ్లం లేని రంగం అంటూ ఉండదు మేడం, అన్నింటిలో వస్తుంటాయి. కానీ ఎదుటి వారి బాధను తగ్గించే అవకాశాన్ని నేను జారవిడుచుకోలేను. 2-3 మనుషులను చూసిన తర్వాత నాకు ఈ ఆలోచన కలిగింది. ఓకే భాను, ఇంతకీ పేరేమనుకుంటున్నావు? వీ లిజన్ యూ. చాలా బాగుంది. మన ప్రయత్నం మొదలు పెడదాము. ఈ పేరుతో గ్రూప్ ఫామ్ చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. చాలామంది ఆ గ్రూప్లో నెంబర్స్ పోస్ట్ చేశారు. భాను, సింధు వారంలో ఒక 2 గంటల సేపు ఆ గ్రూప్లో ఉండే నెంబర్కి కాల్ చేసి వారి బాధలు వినేవారు. కొన్నిటికి వారికి తోచిన పరిష్కారం చెప్పేవారు. అలా కొన్ని నెలల్లోనే ఈ గ్రూప్ చాలా ఫేమస్ అయింది సిటీలో. భాను, సింధుతో పాటు మరికొంతమంది ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి వారంలో 1 గంట సేపు వేరే ఎమోషన్స్ షేర్ చేసుకునే వారి కోసం కేటాయించేవారు. భానుకి డెలివరీ రోజు దగ్గర పడటంతో విమల తనకు తోడుగా ఆశ్రమంలోనే ఉండేది. ఒకరోజు రాత్రి భానుకి నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. భానుకి పన్నంటి బాబు పుట్టాడు. భానుకి మెలకువ రాగానే ఎవరికో ఫోన్ చేసింది. వారు వచ్చి బాబును చూసి ఎంతగానో మురిసిపోయారు. భానుకి థ్యాంక్స్ చెప్పి బాబును తీసుకొని వెళ్ళిపోయారు. సింధు, విమలకి భాను ఇలా ఎందుకు చేసిందో అర్థం కాలేదు. ఇద్దరూ భాను వైపు ప్రశ్నార్థకంగా చూశారు. మేడం, నా వల్ల అభి తన తండ్రిని కోల్పోయి ఒంటరి అయి చివరికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నా తల్లిదండ్రులైన వారిని తమ పంచ ప్రాణాలుగా భావించి పరువును పోగొట్టుకుని సొంత ఊరిని విడిచి వెళ్ళిపోయారు. ఇంజనీర్ కావాలన్న నా తమ్ముడు లక్ష్యం ఏమైందో తెలియదు. వీటన్నింటికి నేనే కారణం. అలాంటి బాధను నేను కూడా అనుభవించాలి కదా. నా కడుపున పుట్టినందుకు తండ్రి ప్రేమ తెలియక అయిన వారు లేక నా బిడ్డ బాధపడకూడదు. వాడి ముందర నేను ఓ అపరాధిలా నిలబడకూడదు. వీ లిజన్ యూ గ్రూప్లో ఓ జంట తమకు పిల్లలు లేక బాధపడుతున్నాము అని చెప్పారు. ఆశ్రమంలో వారికి నెలలు బిడ్డ దొరకడం లేదని చెప్పి బాధపడ్డారు. బిడ్డ పెంపకంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి అనేది ఆ జంట కోరిక. అందుకే నా బిడ్డను వారికి ఇచ్చేశాను అని చెప్పి విమలను పట్టుకొని ఏడ్చింది. భాను తీసుకున్న నిర్ణయం సబబే అనిపించింది విమలకి, సింధుకి. భాను ప్రవృత్తిలో మంచి పేరు తెచ్చుకుంది. ఎన్నో ఎన్జిఓలతో కలిసి పనిచేస్తోంది. విమలను నరేష్ అనే టీచర్ ఇష్టపడటంతో భాను, సింధు దగ్గరుండి పెళ్లి జరిపించారు. ఒకసారి పెయింటింగ్ కాంపిటీషన్లో భారీ మొత్తంలో పారితోషికం బహుమతి రూపంలో అందుకుంది భాను. వచ్చిన డబ్బుతో అభి ఆర్ట్స్ పేరుతో ఒక పెయింటింగ్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసింది. అక్కడ జాయిన్ అయిన పిల్లలు ఎంత అమౌంట్ ఇస్తే అంతే తీసుకునేది. ఇవ్వకపోయినా ఏమీ అనేది కాదు. అభి ఆశపడ్డట్టు భాను సమాజంలో మంచి పేరు తెచ్చుకుంది. ఈ కోచింగ్ సెంటర్లో పెయింటింగ్స్ నేర్చుకున్న పిల్లలు ఎక్కడ పెయింటింగ్ కాంపిటీషన్ జరిగినా పాల్గొని అన్నింటిలో విజయం సాధించారు. వీ లిజన్ యూ గ్రూప్ క్రియేటర్ భాను అని తెలిసి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ కోసం వచ్చారు. ఆ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భానును చూసిన తన అమ్మ, నాన్న కిరణ్ మనసులోనే పొంగిపోయారు. భానుని దగ్గరకు తీసుకోవాలి అని మాత్రం అనుకోలేదు.
చేసిన తప్పుకి తను ఒంటరిగా బ్రతకాలి, అదే తనకి తగిన శిక్ష అని వారి అభిప్రాయం. అభి ఊరు మొత్తం భానుని పొగిడారు. ఊరిలోని బంధువుల ద్వారా ఈ విషయం విమలకి తెలియడంతో భానుకి చెప్పింది. అభి, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా, నీ భానుని అందరూ పొగుడుతున్నారు అని నవ్వుతూ అభి ఫోటోని ప్రేమగా గుండెలకు హత్తుకుంది. కథ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.